సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గద్దెల ప్రాంగణంలో మంత్రులతో కలిసి పైలాన్ను సీఎం ఆవిష్కరించారు. కుటుంబ సమేతంగా వన దేవతలకు ముఖ్యమంత్రి మొక్కులు చెల్లించుకున్నారు. మనవడితో కలిసి అమ్మవార్లకు సీఎం నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. మేడారంలో గద్దెల పునః ప్రారంభం తర్వాత ఆలయం కొత్త రూపు సంతరించుకుంది. జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. మేడారం నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, ఓవర్ టు యు. మేడారం సమ్మక్క సారలమ్మల గద్దెల ప్రాంగణం ఇక నుంచి కొత్త రూపు సంతరించుకుంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా ఇవాళ మేడారం గద్దెలను ఇవాళ ప్రారంభించారు. ఇక్కడ అంతా కూడా కొత్త ధనంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పూలతో ఆలయాన్ని మొత్తం కూడా కొత్తగా అలంకరించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అణువు కూడా ఇక్కడ ప్రధాన ఏదైతే సమ్మక్క ద్వారం ఉందో ఈ సమ్మక్క ద్వారం నుంచి లోపలికి భక్తులు వెళ్తారు. సమ్మక్క ద్వారం నుంచి డైరెక్ట్ సమ్మక్క గద్దెకు వెళ్తారు. తర్వాత సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు ఈ విధంగా వరుసగా గద్దెల నిర్మాణానికి రూపకల్పన చేశారు. ఇదంతా కూడా కొత్తదనం సంతరించుకుంది. ఇవాళ గద్దెల నిర్మాణం ఆలయ పునర్నిర్మాణం పనులు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి వీళ్ళంతా శంకుస్థాపన చేశారు. చేసిన తర్వాత గద్దెల దగ్గర సెల్ఫీలు తీసుకుంటూ భక్తులు కూడా సందడి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. మనం ప్రతిదీ కూడా మేడారంలో ఆదివాసీ సాంప్రదాయాలకు ఆదివాసీల జీవన విధానానికి సంబంధించినటువంటి గుర్తులే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రారంభోత్సవ పైలాన్ ఒకసారి మనం చూసినట్లయితే ప్రారంభోత్సవ పైలాన్ కూడా చాలా వినూత్నంగా కొత్తగా ఆవిష్కరించారు. ఇక్కడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు అంతా కూడా పైలాన్ను ఎక్కడైతే ఆలయ పునర్నిర్మాణ పైలాన్ పూర్తయిందో ఈ పైలాన్ను ఆవిష్కరించింది ఇక్కడే మనం చూస్తున్నాం. కొత్తగా బండరాతి మీద చెక్కించి వాళ్ళ పేర్లు కూడా కొత్తగా చేసినటువంటి మనం చూస్తున్నాం. సమ్మక్క సారలమ్మ జాతర మేడారం అని శిలాఫలకం చెక్కించి ఆ శిలాఫలకానికి కూడా అక్కడ కొమ్ములు, నెమలి పించాలు ఉండేటట్టుగా రాతి విగ్రహాన్ని చెక్కించారు. తర్వాత అటుపక్క ఇటుపక్క కూడా ఆదివాసీలకు సంబంధించినటువంటి సంస్కృతిని ప్రతిబింబించేలా వాళ్ళకి సంబంధించినటువంటి జీవన విధానాలకు సంబంధించినటువంటి చిత్రాలను చెక్కించారు. మొత్తంగా మేడారం ఇక్కడి నుంచి కొత్త రూపు కనిపిస్తుంది. ఇక్కడ ఆలయ పరిసరాల్లోనే కాకుండా మేడారం జంక్షన్లలో కూడా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఆదివాసీ బతుకు చిత్రాలను, జీవన చిత్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ దర్శనం తర్వాత వాటిని కూడా చూసి భక్తులు అయితే కొంత ఆనందం పొందుతున్నటువంటి పరిస్థితి మనకు మేడారంలో కనిపిస్తోంది. వీడియో జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మేడారం.